మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. ఈరోజు మనం కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్థానిక బంగారంగల దగ్గర ఉన్నాము. ప్రొద్దుటూరుకు పసిడిపురి మరియు సిరిపురి అని ప్రఖ్యాతిగాంచిన పేరుంది. నాణ్యమైన బంగారు తక్కువ రేట్లకు దొరుకుతుందని మొత్తం ఇక్కడ ఎవరైతే గోల్డ్ను కొనాలనుకుంటున్నారో వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాము. నాణ్యత మరియు మెరుగైన బంగారు ఈరోజు ₹1,00,000 దాటింది. మనము ఇక్కడ ఉన్నటువంటి బంగారు వ్యాపారస్తులు మరియు స్వర్ణకారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రొద్దుటూరుకు సంబంధించి గోల్డ్కు ఇంత ఫేమస్ కావడానికి కారణం ఏమి? ప్రొద్దుటూరులో గోల్డ్ వ్యాపారం ఎప్పటి నుంచి మొదలైంది? సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేయండి అన్న. మధుసూదన్, నేను ప్రొద్దుటూరు జ్యువెలరీ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను. ప్రొద్దుటూరు బంగారంగల్ది 150 ఏళ్ల చరిత్ర. ఇక్కడ ఈ ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు అనే పేరు రావడానికి కారణం ఏమిటంటే క్వాలిటీ. ఈ బ్రాండెడ్ షాప్స్ అనేవి 10-20 ఏళ్లలో వచ్చినాయి, కానీ గత 150 ఏళ్ళ నుంచి ప్రొద్దుటూరు ఒక బ్రాండ్ క్రియేట్ చేయగలిగింది. ఫ్యామిలీ నేమ్స్తోనే షాప్స్ పెట్టడము. ప్రొద్దుటూరులో బంగారు కొన్నామంటే మనకు ఖచ్చితమైన రేటుకు ఖచ్చితమైన బంగారు వస్తుంది అనేది. ఈ బ్రాండ్ లేని టైంలోనే బ్రాండ్ క్రియేట్ చేసిన ఊరు ప్రొద్దుటూరు. కాబట్టి ఆ బ్రాండ్ ఇమేజ్ వల్ల అన్ని ఐటమ్స్ బాగా దొరుకుతాయి, రీజనబుల్ రేటుకు దొరుకుతుంది, నమ్మకమైన వాల్యూ, మీ డబ్బుకు నమ్మకమైన వాల్యూ ఇవ్వగలుగుతాము అనే నమ్మకం మేము కస్టమర్స్ క్రియేట్ చేయగలిగినాము. ఆ 150 ఇయర్స్ నుంచి అదే కొనసాగుతూ ఉంది. కాబట్టి బ్రాండ్ ఇమేజ్ లేనప్పుడే ప్రొద్దుటూరు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయగలిగినాం మేము. ఆర్బీఐ యాక్షన్ వేసినప్పుడు ప్రొద్దుటూరు వ్యాపారస్తులు బాగా పర్చేస్ చేసినారు. లీడింగ్ ఆల్ అవుట్ త్రూ అవుట్ ఇండియాలో లీడింగ్ పర్చేసెస్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. దానివల్ల కూడా ప్రొద్దుటూరుకు బాగా పేరు వచ్చింది. ఈ రోజు చూస్తే దాదాపుగా ₹1,00,000 మార్కు చేరుకుంది బంగారం. ఇటువంటి పరిస్థితుల్లో స్వర్ణకారుల పరిస్థితి ఎలా ఉంది? సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేయండి అన్న. ఇప్పుడుండే పరిస్థితి ₹1,00,000 చేరుకుంది. దీనికి మాకు 2 నెలల నుంచి మా పరిస్థితులు చాలా అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. ఎందుకనంటే గన మేము ఎంతసేపు బంగారు అని అంటే గన నాణ్యము, వెలుతురు, కాంతివంతమైనది అనేది చాలా మంది అంటారు. బంగారులో వెలుతురు ఎలా ఉంటుందో కానీ మా బ్రతుకుల్లో అయితే గన అంత కాంతి లేదు. మా ఆకలి బాధలు ఎక్కువైనాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది కొన్ని ఇబ్బందులతో చనిపోవడం కూడా జరిగినది. ఆర్థిక ఇబ్బందులతో మమ్మల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ వారు తక్షణమే ఆదుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. మా వంతు మేము ఎన్ని రకాలుగా మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఈ వరకు మేము తీసుకొని వచ్చినాము. ఇంకా మా శక్తి కూడా క్షీణించిపోయింది. మేము ఇంకా తట్టుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాము. తక్షణమే గవర్నమెంట్ మమ్మల్ని సంరక్షించుకోవాల్సిన పరిస్థితి గవర్నమెంట్ ఉంది. చేతి వృత్తులను కాపాడుకోవాల్సిన ధర్మం వచ్చేసి గవర్నమెంట్ ఉండాలి. తక్షణమే మాకు సహాయం చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. బంగారు వ్యాపారవేత్త అయినటువంటి బుశెట్టి రాము గారి దగ్గర ఉన్నాము. మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం. ప్రొద్దుటూరు బంగారు వ్యాపారం 100 సంవత్సరాలు పైబడి జరుగుతున్నటువంటి ఈ బజార్లో రెండో ముంబైగా పిలుస్తున్నటువంటి వ్యాపారాన్ని సిరిపురి అనే పదంతో ఈ ప్రొద్దుటూరు నామకరణం చేయబడి ఉంది. కానీ కాలక్రమేణా ధరలు పెరుగుతూ ఇవాళ వ్యాపారాలు ప్రతి ఒక్క చోట ఏర్పడము, తర్వాత కార్పొరేట్స్ అన్ని రావడం వలన వ్యాపారాలన్నీ తగ్గినా కూడా ప్రొద్దుటూరు ఈ వదిలి కూడా ఆ యొక్క పేరును నిలబెట్టుకుంటూ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇవాళ ₹1,02,200 అయినను ఈ రేటు తగ్గాలంటే ఇప్పట్లో తగ్గే పరిస్థితులు లేదు. దండిగా దీనికి కారణాలు ఉన్నాయి. యుద్ధ భయాలు కావచ్చు, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కావచ్చు, అమెరికా ఎక్కువ ట్యాక్సెస్ విధిస్తూ గందరగోళాన్ని సృష్టిస్తుందని కూడా కావచ్చు. దానివల్ల మదుపరులు బంగారు పైన పెట్టుబడి పెడితే డోకా ఉండదనే ఉద్దేశంతో బంగారం పైన పెట్టుబడి పెట్టడం జరిగింది. పాత రేట్లు ఎట్టి పరిస్థితుల్లో రావు. వస్తే 92-93కు రావాలి, కానీ లేదంటే ₹1,20,000 వరకు రేటు పోతుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని మీ ద్వారా నేను పంచుకుంటున్నాను. కాబట్టి కొనాలనుకునే వాళ్ళు కొనవచ్చని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా పేరు జి వెంకటేశ్వర్లు, నంద్యాల జిల్లా నుంచి రావడం జరిగింది. 1986లో మాకు వివాహం అయింది. అప్పట్లో 2,500 పాత తూకం అంటే 11.5 ఉండింది బంగారు యొక్క ధర. ఇప్పుడు ₹1,00,000 దాటిందని చెప్తున్నారు.
అయినా దాని మీద క్రేజ్ అనేటువంటిది భారతదేశ ప్రజలకు తగ్గటం లేదు. అది ఇంకా ఎంత పెరిగినా కూడా కొనే పరిస్థితి ఉంది, కానీ కొనకుండా పోయే పరిస్థితి అయితే లేదు. దాని మీద ఉన్నటువంటి ఇండియన్స్కి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది. పసిడి ధర పెరిగిన తరుణంలో మాకు వ్యాపారాలు లేవు అని చెప్పడం కాదు వ్యాపారస్తులు. ఇప్పుడు ఏదైతే మనం శ్రీ పవన్ జ్యువెలర్స్ ప్రొద్దుటూరులో ఉన్నామో వ్యాపారాలు లేని పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఊరికే ఉన్న పరిస్థితులను చూస్తున్నాం, కస్టమర్లు లేక. మన దగ్గర శ్రీ పవన్ జ్యువెలర్స్ అధినేత నామా శ్రీధర్ గారు ఉన్నారు, ఆయన మాటల్లో తెలుసుకుందాం. ప్రొద్దుటూరు వ్యాపారం బంగారు నగల వ్యాపారంలో ప్రసిద్ధిగాంచినది. అటువంటిది ఈ రేటు రోజు రోజుకు పెరగడం వలన వ్యాపారాలు పూర్తిగా పడిపోయినాయి. ఆర్డర్లు కానీ రెడీగా కొనుక్కునే వాళ్ళు కానీ కరువైనారు. గతంలో డైలీ కమ్మలో ఉంగరాలు కొనుక్కునేవాడు వచ్చేవాళ్ళు. ఇప్పుడు కేవలం పెళ్లి ఉంటేనే, శుభకార్యం ఉంటేనే నగలు కొనడానికి వస్తున్నారు. అది కూడా తగ్గిపోయింది. ఈ సంవత్సరం ముహూర్తాలు తక్కువ ఉన్నాయి. ఏదేమున్నా కానీ ఊరికి బల్బులాగానే రేటు. సరుకు అమ్ముకోవాలా, రొటేషన్ అయితేనే ఆదాయం వస్తుంది. ఊరికే సరుకు పెట్టుకొని ఉంటే వేస్ట్. దీనిలో మనం జీవనం సాగిస్తున్నామంటే సన్నకారులు దాదాపు 5,000 మంది సన్నకారులు దీని మీదనే ఆధారపడి జీవిస్తున్నాము. పెరుగుతుంది కాబట్టి మనకు సన్నకారులకు పనులు లేకుండా సన్నకారులు నానాగా ఇబ్బంది కూడా పడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వము సన్న కార్పొరేషన్ అని అనౌన్స్మెంట్ చేసినారు. దానికి ఆ సన్న కార్పొరేషన్ అనౌన్స్మెంట్ చేసినందుకు వీళ్ళు ఆ నిధులు ఇచ్చి దానికి ఎక్కడ సన్నకారులు ఉన్నాయి కానీ దానికి కార్పొరేషన్కు ఉపయోగపడినట్లు చేసి అందరినీ సహకరించాలని, మనకు ఆదుకోవాలని మనసారా కోరుకుంటూ చిత్తూరు సన్నకార సంఘం ప్రెసిడెంట్గా నేను అందరినీ వేడుకుంటున్నాను. రేటు పెరగడం వల్ల వ్యాపారాలు లేవు, కస్టమర్స్ కూడా ఎవరు రావడం లేదు. దీన్ని తగ్గించేదానికి గవర్నమెంట్ ఏదైనా చేయమని కోరుతున్నాము. ప్రొద్దుటూరులోని స్వర్ణకారులు మహమ్మద్ మన దగ్గర ఉన్నారు. మనం ఇక్కడ చూసినట్లయితే మనకు అన్ని మిషనరీ ఇక్కడ అంతా కనిపిస్తా ఉంది. గోల్డ్ రేటు పెరిగిన దృష్ట్యా వారికి పనులు ఎలా వస్తున్నాయన్న విషయాన్ని ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాం. గోల్డ్ రేట్ పెరగడం వల్ల ప్రతి ఒక్క స్వర్ణకారు దగ్గర చిన్న పనుల నుంచి పెద్ద పనుల వరకు ప్రతి ఒక్క పనికి కష్టంగా ఉంది. ప్రతి ఒక్క వసతులు మనకు ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని మనము మొత్తం మిషనరీ తెప్పించుకున్నాము. ఈ రేట్ పెరగడం వల్ల పనులు గగనమైనవి. స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలా. కచ్చి తిరుగు ఎవరు ఆదుకుంటారు? ప్రస్తుతానికి గవర్నమెంటే మనం ఆదుకోవాలా. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే కూటమి ప్రభుత్వం ద్వారా స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, ఆ స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్వర్ణకారులను ఆదుకోవాలని, సో మాకు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేయాలని ఇక్కడ స్వర్ణకారులు కోరుతున్నారు. కెమెరామెన్ మహేష్తో సురేష్.